మన తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం మారింది కాబట్టి ఇదివరకున్న పథకాలు వస్తాయా రావా అని చాలామంది అయితే కన్ఫ్యూజ్ అవుతున్నారు. దీనిలో రైతు బీమా ఒకటి. మన యూట్యూబర్ ఒకరు మనకు కామెంట్ చేశారు, అన్న మాకు రైతు బీమా పథకంకు అప్లై చేసుకోవచ్చా, అసలు ఈ రైతు బీమా స్కీమ్ ఉందా లేదా ఒక వీడియో చేయండి అని అయితే చెప్పడం జరిగింది. అందుకోసం అయితే ఈ వీడియో చేశాను. ఈ వీడియోని అయితే లైక్ చేయండి. ఇలా లైక్ చేయడం ద్వారా ఇలాంటి మరింత సమాచారాన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్సు మరియు ఈ రైతు బీమా గురించి తెలియని వారైతే తెలుసుకుంటారు. కొత్తగా మన ఛానల్ని విజిట్ చేసిన వారైతే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన వీడియోస్ని లైక్ చేయండి. మన తెలంగాణ రాష్ట్రంలో ఈ రైతు బీమా పథకం అయితే ఇంకా ఉంది. ఈ స్కీమ్ని అయితే తీసివేయడం అయితే జరగలేదు. ఎందుకు అనంటే ఈ రైతు బీమా స్కీము ప్రతి ఆగస్టు నుంచి మళ్ళీ ఇంకొక సంవత్సరం ఆగస్టు వరకు అయితే ఉంటుంది. అంటే 2023 నుంచి 2024 ఆగస్టు వరకు అయితే ఈ స్కీమ్ ఉంటుంది. ఎందుకు అనంటే మన రైతుల తరపున పొలం ఉన్న ప్రతి ఒక్కరికి, ధరణి పట్టా పాస్బుక్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మన తరపున ఎల్ఐసికి ప్రభుత్వమే మన తరపున అమౌంట్ను జమ చేయడం అయితే జరుగుతుంది. మన తరపున ప్రభుత్వము ఎల్ఐసికి అమౌంట్ కడుతుంది. కాబట్టి ఎప్పటి వరకు కట్టేసింది అనంటే ఆగస్టు 2024 వరకు, సంవత్సరంకి ఒకసారి కడుతుంది కదా. ఇప్పుడు ప్రభుత్వం మారిన ఇంతకుముందు ప్రభుత్వము 2024 ఆగస్టు వరకు ప్రతి ఒక్క రైతుకు కూడా ఈ రైతు బీమా పథకం కోసం అమౌంట్ను అయితే చెల్లించింది. కాబట్టి ఈ ఆగస్టు 2024 వరకు కూడా ఈ పొలం ఉన్న ప్రతి ఒక్కరు ఎవరు చనిపోయినా సరే 5 లక్షల రూపాయలు అయితే ఎల్ఐసి అయితే ఇవ్వడం జరుగుతుంది. ప్రభుత్వము మన తరపున అమౌంట్ను కట్టింది కాబట్టి ఎల్ఐసి వారు రైతుకైతే అమౌంట్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ 2024 ఆగస్టు తర్వాత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళా ఒకవేళ రైతులకి బీమా కడితే మాత్రం ఆగస్టు తర్వాత చనిపోయిన వారికి డబ్బులు వస్తాయా రావా అనేది అయితే ఇంకా తెలియదు. కానీ ఆగస్టు వరకు పొలం ఉండి రైతు బీమా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఎవరు చనిపోయినా 5 లక్షల రూపాయలు ప్రభుత్వం తరపున ఎల్ఐసి వారైతే ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ అమౌంట్ను మనము ఏ విధంగా క్లెయిమ్ చేసుకోవాలి, అసలు చనిపోయిన వారికి ఏ డాక్యుమెంట్స్ కావాలి, వారికి నామినీ ఎవరు ఉన్నారు, నామినీకి అమౌంట్ జమ కావాలంటే అసలు వాళ్ళు ఏం చేయాలి, ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ చనిపోయిన వ్యక్తి యొక్క పట్టా పాస్బుక్ ఉండాలి. ఎవరైతే చనిపోయారో ఆ రైతు యొక్క పొలము పట్టా పాస్బుక్ పుస్తకము, ఆ రైతు యొక్క ఆధార్ కార్డు, ఆ రైతు యొక్క రేషన్ కార్డు, ఆ రైతు యొక్క బీమా ఉంటుంది కదా. మనము ఎల్ఐసికి ప్రభుత్వం మన తరపున అమౌంట్ చెల్లించిన బీమా వారు మీ దగ్గర లేకుంటే మీ దగ్గరలోని రైతు వేదికలో కానీ మీ ఏఈఓ మేడం కానీ సార్ కానీ ఉంటారు. మీ దగ్గర రిసిప్ట్ దొరకకుండా వాళ్ళైతే ఇస్తారు. చనిపోయిన వ్యక్తి యొక్క డెత్ సర్టిఫికేట్ కావాలి. చనిపోయిన ఫ్యామిలీ మెంబర్స్ ఇంటివారు అయితే డెత్ సర్టిఫికేట్ అయితే సరిపోతుంది. వారు ఇంటివారు కాకుండా నామినీని అనుకోకుండా వేరే వాళ్ళని పెడితే ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ కూడా అవసరమైతే ఉంటుంది. అయితే నామినీ ఉన్న వాళ్ళకి మాత్రం నామినీ యొక్క ఆధార్ కార్డు, నామినీ యొక్క బ్యాంక్ అకౌంటు, నామినీ యొక్క రేషన్ కార్డు కూడా కావాలి. ఈ డాక్యుమెంట్స్ మీ దగ్గరలోని ఏఈఓ మేడంకి ఇచ్చినా సరే, లేదంటే మీ దగ్గరలోని అగ్రికల్చర్ ఆఫీస్లో ఇచ్చినా సరే, మీరు ఈ పేపర్స్ అన్నీ సబ్మిట్ చేసిన తర్వాత వారు సిస్టంలో ఎంట్రీ చేసిన తర్వాత మీకు మెసేజ్ అయితే రావడం జరుగుతుంది. ఆ మెసేజ్ను మీ మండల అధికారి ఓకే చేశారు, తర్వాత డిస్టిక్ ఆఫీసర్ ఓకే చేశారు, తర్వాత ఎల్ఐసి ఆఫీసర్ కూడా ఓకే చేశారని మీకు వాళ్ళు ఓకే చేసినప్పుడల్లా కూడా మీరు స్టేటస్ అయితే చెక్ చేసుకోవచ్చు. ఇలా చెక్ చేసుకొని మీకు ఒక 1 మంత్ లోపు అయితే ఈ 5 లక్షల రూపాయలు అయితే నామినీ అకౌంట్లో జమ చేయడం అయితే జరుగుతుంది. ఈ తెలంగాణలో ఈ రైతు బీమా స్కీమ్ అయితే ఇంకా కూడా అమలు ఉంది. ఇది ఆగస్టు వరకు కూడా 100% అయితే ఉంటుంది. ఆగస్టు తర్వాత అయితే ఈ స్కీమ్ ఉంటుందా ఉండదా అయితే తెలియదు. అప్పటి వరకు మాత్రం ఆగస్టు వరకు మాత్రం అయితే ఈ స్కీమ్ అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్క పొలం ఉన్న రైతుకు అయితే వర్తిస్తుంది. వీడియోను ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి. అలాగే మన ఛానల్లో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.